హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్ముకొచ్చి. టుడేస్ వీడియో ఏంటంటే మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారండి. లైక్ నేను ఆస్ట్రేలియా వచ్చాక వాళ్ళని మీట్ అవ్వలేదు, కొంతమందిని మీట్ అయ్యాను, కొంతమందిని మీట్ అవ్వలేదు. సో అందరు కలిసి వాళ్ళు వచ్చారు మళ్ళీ. సో వాళ్ళతో మేము ఎలా చిల్లెట్ అయ్యాము, ఏంటి వీకెండ్ అనేసి చెప్తాను. వాళ్ళ ఫ్రెండ్ నాకు వచ్చేటప్పుడు బొకే తీసుకొచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ కూడా ఇస్తున్నట్టు ఫోజులు కొట్టాడు, అది వేరే విషయం అనుకోండి. సో తర్వాత మేము హ్యాపీగా కాసేపు రిలాక్స్ అయ్యి లంచ్ స్టార్ట్ చేసాము. ఏంటి ఫ్రెండ్స్ వస్తే లంచ్ స్పెషల్స్ ఏం చేయకుండా అంత వెజిటేరియన్ ఫుడ్ చూపిస్తుంది అనుకోకండి. ఇప్పుడు నవరాత్రులు స్పెషల్ కదా, సో వాళ్ళు నాన్ వెజ్ తినట్లేదు. చేసాము. ఎన్ని రోజులు అయిందో నేనైతే యూనో ఆడి చాలా బాగా టైం స్పెండ్ చేసాము. ఫుల్ ఫన్ ఉండే అసలు. అలా కాసేపు కార్డ్స్ ఆడుకున్న తర్వాత ఇంకా సరే బయటకు వెళ్దాము, వెదర్ కూడా ప్లెజెంట్గా ఉందనేసి స్టార్ట్ అయ్యాము. అవునా, అలా దేవరం మూవీలో సాంగ్స్ వింటూ స్టార్ట్ అయ్యాము. ఫైనల్గా ఒక డిసైడ్ అయ్యాము, టార్కీ బీచ్కి వెళ్దాము. బికాజ్ వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యాము అనేసి వెళ్ళిపోయాము. చాలా బాగుంటుంది బీచ్ అయితే. అసలు చెప్పాలంటే ఆస్ట్రేలియాలో ఎన్ని బీచెస్ ఉంటాయంటే నువ్వు ఇయర్ మొత్తంలో 365 days ఒక డేకి ఒక బీచ్ విజిట్ చేసినా కానీ నీకు కంప్లీట్ అవ్వవు, అన్ని బీచెస్ ఉంటాయి. బికాజ్ ఇదంతా ఐలాండ్ కదా, సో ఎవ్రీ బీచ్ ఒకటి స్పెషాలిటీ ఉంటుంది. సో మేము ఇవాళ టార్కే బీచ్కి వచ్చాము. మా హస్బెండ్ వాళ్ళు ఇంతకుముందు చాలా రెగ్యులర్గా వచ్చేవాళ్ళంట. ఇటు చూసారా మన ఛానల్ నేమ్ రూహి. ఇప్పుడు మేము మళ్ళీ ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే, సో ఒక వ్యూ పాయింట్ ఉంటుందంట, హైట్లోంచి బీచ్ వ్యూ మొత్తం చూడొచ్చంట. నార్మల్గా మా హస్బెండ్ వాళ్ళు కరోనా టైంలో బాగా నైట్ టైమ్స్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళంటే, సో అక్కడికి తీసుకెళ్లారు. నిజంగా చాలా బాగుండే అక్కడ వ్యూ. వరకు వాటర్ ఉంది, అందుకే బాగా అనిపించింది.
సో ఈ స్తూపం వచ్చేసి వరల్డ్ వార్ 1లో 2లో ఎవరైతే చనిపోయారో సోల్జర్స్ ఈ టార్కే బీచ్ లైక్ ఈ ఏరియా నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేసి చనిపోయారో వాళ్ళ నేమ్స్తో ఇక్కడ స్తూపం కట్టారండి. సో మొత్తం బీచ్ రాళ్ళతోనే కట్టేశారు స్తూపాన్ని కూడా. సో ఎవ్రీ ఇయర్ ఒక 1 డే వీళ్ళకి కేటాయించి వాళ్ళకి సెలబ్రేట్ చేస్తారు. అప్పుడు హాలిడే నేను అలా బీచ్ చూస్తుంటే మా హస్బెండ్ వచ్చి ఇలా రా నీకు నా ఫేవరెట్ స్పాట్ చూపిస్తాను తీసుకెళ్లారు. కరోనా టైంలో లైక్ ఈయన స్టూడెంట్గా ఉన్నప్పుడు మార్నింగ్ పార్ట్ టైం చేసేసి ఎవ్రీ వీకెండ్ నైట్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చి చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసేవాళ్ళంట. ఇక్కడ వ్యూ ఫుల్ మూన్ డే రోజు ఇంకా బాగుంటుందంట. అదే చెప్తున్నారు నాకు నిన్న ఎప్పుడైనా తీసుకొస్తాను అనేసి. సో ఆయనకి ఫేవరెట్ అయిన ప్లేస్లో నాకు ఒక మెమరీ క్రియేట్ చేసుకోవాలనిపించింది. మేము కాసేపు టైం స్పెండ్ చేసి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుండే ఆ వ్యూ, నాకు భలే నచ్చింది అసలు. ఓకే, ఇంకా పైన వ్యూ చాలా బాగుంది. ఒకసారి కింద కూడా చూసేసి వెళ్దాము అనేసి కిందికి వెళ్తున్నాం మేము వ్యూ పాయింట్ చూడడానికి, కింద నుంచి ఎలా ఉంది అనేసి. ఓకే బాగుంది. ఇక్కడ వెళ్ళడానికి వాళ్ళు స్టెప్స్ అవన్నీ అరేంజ్ చేశారు. కింద అంతా స్టోన్స్తో అండ్ బీచే ఉంది అంతే, నార్మల్ బీచ్ ఎలా ఉంటుంది అలా ఉంది. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి. అక్కడ ఇందాక నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అటు సైడ్ స్టోన్స్ ఏమి లేవు, ఇక్కడేమో నాకు స్టోన్స్ కనిపించాయి డిఫరెంట్గా. ఇదేదో స్టార్ ఫిష్ లా ఉంది, భలే ఉంది స్టార్ లాగా అనేసి తీసుకున్నాను నేను. నార్మల్గా ఇక్కడ స్టోన్స్ ఉంటే కొంతమంది లైక్ ఒకదాని మీద ఒక దగ్గర పెట్టి ఇల్లు లాగా కడతారు, నచ్చింది కోరుకుంటే జరుగుతుంది అలా కట్టేసి అంటే. సరే నేను అలా ట్రై చేశాను, జస్ట్ మెమరీ లాగా ఉంటుంది అనేసి. సో ఇందాక నాకు నచ్చిన స్టార్ ఫిష్ అలా స్టోన్ ఉంది కదా దాంతో ఫినిష్ చేశాను. నాకు ఈ శంకు దొరికింది చిన్నది. సరే ఇదేదో బాగుంది క్యూట్గా అండ్ నాకు ఒక మెమరీలా ఉంటుందని తెచ్చేసుకున్నాను నేను. ఫైనల్గా బీచ్కి బాయ్ చెప్పేసి ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము. మధ్యలో కోల్స్కి వెళ్ళాము బికాజ్ మాకు డిన్నర్ వండుకునే ఓపిక లేదు, బాగా టైర్డ్ అయ్యాము. సో కోల్స్లోనే ఏదో ఫుడ్ తెచ్చేసుకొని తిన్నాము. ఇలా మా వీకెండ్ని ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు మీ వీకెండ్ని ఎలా ఎంజాయ్ చేశారు, ఎవరితో టైం స్పెండ్ చేశారో నాకు కింద కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్ముకొచ్చి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.